వీక్షణ న్యూస్ కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. దేశ ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడి దేశ న్యాయ వ్యవస్థకే అవమానకరమని మాదిగ లాయర్స్ ఫోరం అధ్యక్షులు జూపాక వెంకట్ అన్నారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైకోర్టు న్యాయవాది గొర్రె రమేష్తో కలిసి వెంకట్ మాట్లాడుతూ, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంలోని ప్రధాన న్యాయమూర్తి గవాయిపై న్యాయవాది రాకేష్ కిషోర్ బూటుతో దాడి చేయడాన్ని ఎంఎల్ఎఫ్ తరఫున ఖండించారు. ఆ దాడి దేశ రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాలన్నారు. దేశంలో పెరుగుతున్న మత ఛాందసం మూలంగా ఇలాంటి దాడులు ఎక్కువయ్యాయన్నారు. దేశ ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించి దాడిపై ప్రత్యేక విచారణ చేపట్టి దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ వెనుక ఉన్న వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల గోదావరి ఖనిలో బార్ అసోసియేషన్ సభ్యులు గుల్ల రమేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ న్యాయవాదులపై దాడులను అరికట్టడానికి ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుల్ల రమేష్ పై దాడికి పాల్పడిన వారికి బెయిల్ ఇప్పించడానికి న్యాయవాదులెవరూ కేసును టేకప్ చేయవద్దని కోరారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సభ్యులు రమేష్, సంతోష్, లింగస్వామి, ఆసంపల్లి రవి, పులిపాక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి ఏహమైనటువంటి దాడి ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకి ఎంతో అవమానమైనటువంటి విషయం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ గవాయి గారిపై మరి రాకేష్ కిషోర్ అనేటువంటి న్యాయవాది బూటుతో మరి ఈ దేశ అత్యంత ప్రధానమైనటువంటి అత్యంత విలువైనటువంటి మరి రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి రాజ్యాంగానికి మారుపేరుగా మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయి గారిపై బూటు విసరడం నిజంగా ఇది ఏహమైన చర్య. దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంఎల్ఎఫ్ తరఫున ఈరోజు మరి ప్రధాన న్యాయమూర్తి గారిపై జరిగినటువంటి దాడి ఇది వారి మీద జరిగినటువంటి దాడే కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా రాజ్యాంగం మీదనే ఈ దాడి చేసినట్టుగా మేము భావిస్తున్నాము. ఎందుకు అనంటే భారతదేశంలో నానాటికి పెచ్చరిల్లిపోతున్నటువంటి హింసాత్మకం అది మామూలుగా లేదు. మత ఛాందస్సవాదులు మత పిచ్చిలో పడి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థమైతలేదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ మత రాక్షసులకు, మత పిశాచులకు తప్పకుండా కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి వీళ్ళ మీద. అంతేకాదు వీరు చేసినటువంటి చర్య వెనుక ఎవరో ప్రధానమైన కారకులు వారిని కూడా పట్టుకోవాలి. అంతేకాదు ఈ చర్యకు మన దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు, అలాగే మన దేశ హోమ్ మినిస్టర్ మన అమిత్ షా గారు బాధ్యత వహించాలని నేను కోరుతున్నాను. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేసి మరి ఇతని వెనుక ఎవరున్నారు, అంత చట్టసభలో న్యాయస్థానంలో ఒక బూటుతో ఒక దేశ ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అనే విషయం ఇది మామూలు విషయం కాదు. ఇది కావాల్సుకునే ఒక పద్ధతి ప్రకారంగా ఒక మత ఛాందస్సులు చేస్తున్నటువంటి గారడి ఇది. ఇలాగా దేశంలో నానాటికి ఒక పక్క న్యాయవాదుల మీద, మరో పక్క న్యాయమూర్తుల మీద దాడులు పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులను ఖండించవలసినటువంటి అవసరత మన సమాజం మీద ఎంతగానో ఉంది. అంతేకాదు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈరోజు ఒక దేశ ప్రధాన న్యాయమూర్తికే భద్రత లేకుండా పోయింది అని అంటే దేశంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మనం గమనించవచ్చు. ఒక న్యాయవాది వృత్తిలో ఉంటూ సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఒక న్యాయవాది ఒక దేశ ప్రధాన న్యాయమూర్తిపై మరి బూటుతో
విసరడము మరి ఏహమైన చర్యగా మేము భావిస్తున్నాము. అంతేకాదు ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఎవరు చేసినా కూడా సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా భారతదేశం ఇవాళ మా సోదరుడు ఎవరైతే ఉన్నాడో గుల్ల రమేష్, ఎవరి వృత్తి వారిది. ఇప్పుడు మా సోదరుడు విలేకరు అన్నాడు, ఎవరి వృత్తి వారిది. న్యాయవాదుల వృత్తి న్యాయవాదులదే, మా విలేకరుల వృత్తి విలేకరులది, ఎవరి వృత్తి వారిది. ఒక వృత్తి పేరుతోటి ఇది వృత్తికి సంబంధించిన ఇష్యూ మీదనే జరిగి మరి ఆయన మీద తీవ్రమైనటువంటి దాడి జరిగింది. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులకు మరి ఎవ్వరు కూడా న్యాయవాదులు కానీ ఈ లోకల్ న్యాయవాదులు కాదు, ఏ న్యాయవాదులు కూడా ఇప్పటికే 2-3 జిల్లాలలో అడ్వకేట్లు అందరూ బార్ అసోసియేషన్స్ అన్ని బంద్ పెట్టుతున్నాయి. ఎవ్వరు కూడా వాళ్ళు మరి బెయిల్ తీసుకోవద్దని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మన అడ్వకేట్లకు అన్ని వర్గాలకు అన్ని కులాలకు ఒక్కొక్క ఇవాళ రిక్షా నడిపించుకునే వాళ్ళకు కూడా ఒక సంఘం ఉంది, ఒక రక్షణ ఉంది. లేబర్ యాక్ట్స్ అని అనేకమైన ఉన్నాయి. ఈ దేశంలో మరి న్యాయ వ్యవస్థను కాపాడి లేదా అన్ని వర్గాల ప్రజలను వాళ్ళ యొక్క హక్కులకు రక్షణ కల్పించి వాళ్ళ హక్కుల మీద పోరాటం చేస్తుంటే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఇలా అడ్వకేట్స్ బిల్లు ఏదైతే ఉందో అడ్వకేట్స్ బిల్లు ఇప్పటికైనా ఇన్ని దాడులు జరిగినాక ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఈవెల్ల గవాయి మీద జరిగినటువంటిది కూడా వన్ ఆఫ్ ది అట్రాసిటీ ఆఫ్ ది అవుతుంది. అయినా మనము గవాయి అన్నట్టు ఆయన కాన్సెప్ట్ కొట్టిన కాన్సెప్ట్ అయింది ఇది బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అని, ఇంకా వేరే ఏం లేదు. ఇక ఒక దళిత వర్గానికి సంబంధించినప్పుడు అక్కడ కూర్చుని మమ్మల్ని పాలిస్తాడా, మాకు డైరెక్షన్స్ ఇస్తాడా? ఆయన ఒక చక్కని మాట ఇచ్చిండు, ఇటువంటి వాటికి నేను లొంగను, మీరు ప్రొసీడ్ చేయండి అంటే మీ ప్రొసీడింగ్స్ నడిపియండి, మీరు వాదించండి అన్నాడు. ఎంత ధైర్యంగా అంటే ఆయన మానసికమైనటువంటి స్థితి గవాయి గారిది ఎంత మానసిక స్థితి ఎంత స్థిరంగా ఉందో బలంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.